ఆరాధన కొరకు 105వ సంకీర్తనని మనం చూద్దాం. సామ్స్ 105, 105వ సంకీర్తన. ఈ కీర్తన చాలా వచనాలు ఉన్నవి, దాదాపు 45 వచనాలు. క్షమించండి, 106వ సంకీర్తన 48 వచనాలు ఉన్నవి. ఇట్స్ నాట్ 105, ఇట్ ఈస్ 106. 106వ సంకీర్తన తెరిచి ఉంచండి. దీంట్లో నుంచి ఆరాధన కొరకు చాలా అంశాలు మనము ధ్యానం చేస్తాం. ఈ 106వ సంకీర్తన 105వ సంకీర్తన కూడా ఇజ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తు నుంచి విడిపించబడి కనానులోనికి నడిపించబడ్డం. అయితే ఈ 40 సంవత్సరాల ప్రయాణములో వారి ఎడల దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. గాడ్ పెర్ఫార్మ్డ్ వండర్ఫుల్ మిరకల్స్ ఈ 40 సంవత్సరాల ప్రయాణములో. అవన్నీ కూడా 105వ కీర్తనలో చూస్తాం. అయితే 106వ కీర్తనలో ఈ 40 సంవత్సరాల ప్రయాణములో ఎన్ని రకాలుగా వారు దేవుని ఎడల తిరుగుబాటు చేశారో చూస్తాం. అర్థమై ఉంటుంది. అందుకని 105వ సంకీర్తన దేవుడు వారి ఎడల చేసిన గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చూస్తాము. 106వ కీర్తనలో మాత్రము దేవుని ఎడల వారు చేసిన తిరుగుబాటు, ఎన్ని రకాలుగా వారు దేవుణ్ణి విసిగించారు, దేవునికి అవిధేయులు ఉన్నారు, అవన్నీ కూడా మనం చూస్తాం. అయితే దేవుడు చేసిన అద్భుత కార్యాలను బట్టి 105వ సంకీర్తనలో మొదటి వచనంలో మనం చూసాము, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి అని మనం చూసాం. అలాగే 105వ సంకీర్తన చివరి మాటలో కూడా యెహోవాను స్తుతించుడి అనే మాట చూసాం. అందుచేత దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తాము, దేవుణ్ణి ఆరాధన చేస్తాం. అదే రీతిలో 106వ సంకీర్తనలో కూడా మొదటి వచనంలో చూస్తే యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృపనిత్యముండును. ఇది కూడా దేవుణ్ణి స్తుతించే కీర్తనే. అది ఈ కీర్తనలో ఇజ్రాయేలు ప్రజలు ఎన్ని రకాలుగా ప్రభువుని తిరస్కరించారో మనం చూస్తే, ఇజ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల ప్రయాణం చేశారు. ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో మొత్తానికి ఒక తరము అరణ్యములో రాలిపోయింది. ఒక క్రొత్త తరము, అంటే 20 సంవత్సరాలు పైబడిన క్రొత్త తరము కనాన్లో ప్రవేశించింది. సరే, వారి ప్రయాణానికి 40 సంవత్సరాలు పట్టింది కనాన్లో ప్రవేశించడానికి. మనము కనాన్లో ప్రవేశించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అయితే ఇక్కడ కనాను అంటే సమృద్ధి జీవం. కనాను అంటే పరలోకం కాదు. యెరూషలేము అంటే పరలోకం. ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు నుంచి విడిపించాడు, కనాను అనే సమృద్ధిలోకి నడిపించాడు. కనానులో ఏముంది? పాలు తేనెలు ప్రవహించే దేశం. కనాను సమృద్ధి గల దేశం. అంటే కనానులో వారి కట్టని ఇళ్ళు ఉన్నాయి, వారి నాటని తోటలు ఉన్నాయి. కనానులోకి వెళ్ళేటప్పటికి దేవుడు అక్కడంతా రెడీమేడ్గా ఉంచాడు. కానీ కనానులో శత్రువులు ఉన్నారు, 7 రకాలైన శత్రువులు ఉన్నారు. అంతేకాదు, కనానుకు వెళ్ళి ఇజ్రాయేలు ప్రజలు శత్రువుల్ని జయించి ఆ కనాను భూభాగాన్ని ఏం చేయాలి? స్వాధీనపరుచుకోవాలి. అందుకని కనాను అంటే పరలోకం కాదు. ఎందుకంటే పరలోకంలో శత్రువులు ఉంటారా? ఉండరు. ఫిలిస్తీయులు, యెబూసీయులు, మోయాబీలు, గిర్గాషీయులు, అమోరీయులు కనాన్లో ఉన్నారు. మరి పరలోకంలో మనకు శత్రువులు ఉంటారా? ఉండరు. అందుకని కనాను ఎప్పుడూ పరలోకానికి గుర్తుగా మనం భావించకూడదు. అంతేకాదు, కనానులో ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళి ఏం చేయాలి? యుద్ధాలు చేయాలి. యెహోషువ నాయకత్వంలో వాళ్ళు కనానులోకి వెళ్ళి ఏం చేశారు? కనానులో ఎరుకో ఉంది, యుద్ధం చేశారు. ఎరుకో గోడలు కూల్చివేశారు. తర్వాత హాయి మీదకి యుద్ధానికి వెళ్ళారు. మొదట్లో ఓడిపోయారు, తర్వాత హాయి మీద విజయం సాధించి. కనానులో మొత్తం యుద్ధాలే.
మరి పరలోకంలో యుద్ధాలు ఉంటాయా? ఉండవు. అందుకని పరలోకం కనానుగా ఎప్పుడు ఎంచకూడదు. కనాను అంటే ఆ యోహాను సువార్త 10:10 ప్రకారము క్రీస్తులో సమృద్ధి జీవము, అబండెంట్ లైఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అన్నమాట. అందుకని క్రైస్తవులకి వాగ్దాన దేశము, క్రైస్తవులకి కనాను అంటే క్రీస్తులో సమృద్ధి జీవం, కనానులో సమృద్ధి, అలాగే క్రీస్తులో సమృద్ధి. అది క్రైస్తవులకి కనాను అంటే. క్రైస్తవుల కనాను పరలోకం కాదు. ఒకవేళ ఎవరైనా అనుకుంటే ఇక నుంచి అభిప్రాయం నుంచి మనం బయటికి రావాలి. సరే, మంచిది. వారు కనానులోనికి వెళ్తున్నారు, లేక సమృద్ధిలోకి వెళ్తున్నారు. వారికి ఆ కనానులో ప్రవేశించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందన్నాము? 40. అంటే ఆ సమృద్ధిలో వాళ్ళు అనుభవించడానికి 40 సంవత్సరాలు పట్టింది. ఈ 40 సంవత్సరాల కాలంలో ఎన్నో రీతులుగా వాళ్ళు దేవుణ్ణి విసిగించారు. కానీ వాస్తవంగా వాళ్ళు కనానులో ప్రవేశించడానికి ఎంతకాలం పడుతుందో చెప్పమంటారా? 2 సంవత్సరాల కన్నా తక్కువే. ఐగుప్తులో వాళ్ళు ప్రయాణం ప్రారంభించారు. కనానులో అడుగు పెట్టేటప్పటికి మహా అయితే 2 సంవత్సరాల కాలం పడుతుంది వాళ్ళకి. మరి 2 సంవత్సరాల్లో వాళ్ళు కనానులో ప్రవేశించాలి. మరి ఎందుకు 40 సంవత్సరాలు తీసుకున్నారు? అంటే 2 సంవత్సరాల్లో ప్రవేశించవలసిన వాళ్ళు 40 సంవత్సరాలు తీసుకున్నారు. అంటే ఎక్స్ట్రా ఎన్ని సంవత్సరాలు వచ్చింది? 38 సంవత్సరాలు టైం వృధా అయిపోయింది. కానీ సమృద్ధిని అనుభవించడానికి 2 సంవత్సరాలు చాలు. కానీ సమృద్ధిని అనుభవించడానికి 38 సంవత్సరాలు ఎక్స్ట్రా తీసుకున్నారు. 40 సంవత్సరాల తర్వాత అది కూడా క్రొత్త తరం ప్రవేశించారు. ఏంటి కారణం అంటే ఈ 106వ సంకీర్తనలో మనం చూస్తాం. సో ఇది ఉపోద్ఘాతం, 106వ సంకీర్తన. అయితే మనం ఆరాధించడానికి ఈ 106వ సంకీర్తన ఎలా చూడొచ్చో మనం చూద్దాం. 106వ సంకీర్తనలో నేను అలాగ చదువుతూ ఉన్నప్పుడు ఈ కీర్తన అంతా కూడా నేను చాలా అండర్లైన్ చేసుకున్నాను. 106వ సంకీర్తనలో ఇజ్రాయేలు ప్రజలు దేవుని మీద ఏ విధంగా వ్యతిరేకతను వ్యక్తం చేశారు, లేక మోషే మీద ఏ విధంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు, దేవుణ్ణి ఎంతగా విసిగించారో 106వ కీర్తనలో చూస్తాం. అలాగే మన ఆత్మీయ ప్రయాణములో లేక మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనము కూడా దేవుణ్ణి ఎలాగూ విసిగిస్తున్నామో ఈ 106వ కీర్తన మన విసిగింపు ఎలాగుంటుందో అక్కడ మనం చూస్తాం. చూడండి, 106వ కీర్తనలో నేను చదువుతూ ఉంటాను, వచనాలు చెప్తూ ఉంటాను, మీరు వాటిని జ్ఞాపకం ఉంచుకోవచ్చు. 106వ కీర్తనలో 14వ వచనం, అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుణ్ణి శోధించిరి. ఇజ్రాయేలు ప్రజలు అరణ్యములో బహుగా ఆశించారు. ఏమి ఆశించారో మనకు తెలుసు. పూరేళ్ళు ఆశించారు, మాంసాహారాన్ని ఆశించారు. వారికి దొరికే మన్నాతో వాళ్ళు తృప్తి చెందలేదు. ఇదో కాయగూరలు అనుకున్నారు వాళ్ళు, మాకు వెరైటీ లేదనుకున్నారు. దేవుణ్ణి వారు శోధించారు. ఎందుకంటే దేవుడు వారికి ఇస్తున్న ఆహారం విషయంలో వాళ్ళకి తృప్తి లేదు. అందుకని 14వ వచనంలో చూసి అరణ్యంలో వాళ్ళు బహుగా ఆశించి ఎడారిలో దేవుణ్ణి శోధించారు. మనము బహుగా ఆశించి మనము దేవుణ్ణి శోధించడం లేదా? శోధించలేదు. అంటే వాళ్ళు ఇజ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు దేవుడు వారికి మన్నానిచ్చాడు. టిఫిన్ మన్నా, లంచ్ మన్నా, డిన్నర్ మన్నా. అంటే ఉదయం టిఫిను మన్నానే, మధ్యాహ్నం భోజనం మన్నానే, రాత్రి భోజనం మన్నా. ఇలాగ ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. మన బ్రదర్స్ మీటింగ్లో అనుకుంటా చెప్పడం జరిగింది, 20 లక్షల మందికి పైగా రోజుకు 3 పూటలు 40 సంవత్సరాలు వంట వండి భోజనం పెట్టేవాళ్ళు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? రోజు 20 లక్షల మంది టిఫిన్ కూర్చుంటారు, రోజు 20 లక్షల మంది భోజనానికి కూర్చుంటారు, లంచ్కి. రోజు 20 లక్షల మంది డిన్నర్కి, రాత్రి భోజనానికి కూర్చుంటారు. అంటే రోజు 3 పూట్ల 20 లక్షల మంది, అంటే 60 లక్షల మంది భోజనం చేస్తారు. అలాగే 40 సంవత్సరాలు ఈ ప్రపంచంలో ఎవరు పెట్టగలరో చెప్పండి? ఎవరి వల్ల సాధ్యం కాదు, దేవుడు పెట్టాడు. అది కూడా అరణ్యములో.
20 లక్షలకి మంది వంట చేయాలంటే ఆ రోజుల్లో గ్యాస్ లేదు, పోనీ కర్రలు. అంటే ఎన్ని అరణ్యాలు వాళ్ళు కట్ చేసేయాలి, ఎన్ని చెట్లు కట్ చేయాలి. రోజు 20 లక్షల మందికి టిఫిను వండాలి, భోజనం చేయాలి, రాత్రి భోజనం వండాలి. ఎంత పాత్రలు ఉండాలి, ఎంత పెద్ద పాత్రలు ఉండాలి, ఎన్ని పాత్రలు ఉండాలి, ఎంతమంది వంట మనుషులు ఉండాలి, ఎంత వంట చెరకు ఉండాలి. అరణ్యాలు ఖాళీ అయిపోతాయి. అలాగే 40 సంవత్సరాలు ఎవరు చేయగలరు ఈ ప్రపంచంలో? ఎవరు చేయలేరు. అందుకని మీరు వంట వండుకోవద్దు, నేనే పంపిస్తానని పరలోకం నుంచి పంపించాడు దేవుడు. అయితే వారికి దేవుడు అంతా సులువు చేశాడు. టిఫిను, లంచు, డిన్నరు సులువు చేస్తే వాళ్ళు ఏం చేశారు? దాంతో తృప్తి చెందలేదు, దేవుణ్ణి శోధించారు. సో అరణ్య ప్రయాణంలో వాళ్ళు తృప్తి చెందక దేవుణ్ణి శోధించారు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనము తృప్తి చెందక దేవుణ్ణి శోధించిన సందర్భాలు ఉన్నాయా లేవా? ఎందుకు చెప్పరేంటి? ఉన్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, 16వ వచనం చూద్దాం. వారు తమ దండు పాళెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోను నందును అసూయపడిరి. రెండవది, మోషే మీద అహరోను మీద వాళ్ళు అసూయపడ్డారంట. దేవుడు మీతోనే మాట్లాడతాడా? మాతో మాట్లాడరా? నువ్వే పెద్ద నాయకుడువా, మేము నాయకుడుము కాదా అని వాళ్ళు అసూయపడ్డారంట. మనము ఈ అరణ్య ప్రయాణంలో, ఈ 40 సంవత్సరాల ఆత్మీయ ప్రయాణంలో ఎంతమంది మీద అసూయపడి ఉండొచ్చు? అంటే ఇక్కడ ఏదో అసూయపడినట్టు కాదు, లోకంలో అసూయపడిన సందర్భాలు ఉన్నాయా లేవా? మాకు అసలు అసూయ అంటేనే ఏమీ తెలియదు అనుకుంటున్నావా? అసూయపడిన సందర్భాలు ఉన్నాయి. ఇజ్రాయేలు ప్రజల్లాగే దేవుణ్ణి శోధించాము, ఇజ్రాయేలు ప్రజల్లాగే అసూయపడ్డాం. తర్వాత 20వ వచనం, తమ మహిమాస్పాదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి. ఎప్పుడైతే మోషే ఆ సీనాయి కొండ మేంచి దిగి రావడం తడువు చేశాడో, కిందన అహరోనుని వాళ్ళు ఉపయోగించుకొని ఒక బంగారపు దూడని చేసేసుకున్నారు. ఆ బంగారపు దూడకి యెహోవా అని పేరు పెట్టారు. ఆ బంగారపు దూడ ఎదుట వాళ్ళు నాట్యం ఆడారు, వాళ్ళు ఆరాధన చేశారు. దేవుడు అక్కడ వాళ్ళని శిక్షించాడు. ఈ అరణ్య ప్రయాణంలో వాళ్ళు చేసిన 3వ పొరపాటు ఏమిటంటే విగ్రహాలను తయారు చేసుకున్నారు. మీకు ఒక మాట చెప్పనా? ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు విగ్రహారాధన చేశారా? ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉన్నారు, వాళ్ళు బానిసలుగా ఉన్నారు. వారు ఉన్న ఐగుప్తులో వారి చుట్టూ విగ్రహాలే కదా. ఐగుప్తు దేవుళ్ళు ఎంతమందో చెప్పండి? 10 మంది ఉండేవాళ్ళు. ఎందుకంటే దేవుడు 10 రకాలైన తెగుళ్ళని రప్పించాడు. సో 10 దేవుళ్ళు, ముఖ్యమైన దేవుళ్ళు 10 దేవుళ్ళు అనవచ్చు. ఐగుప్తు దేవుళ్ళు దేవతలు 10 మంది ఉండేవాళ్ళు. ఆ దేవుళ్ళు దేవతల మధ్య 430 సంవత్సరాలు జీవించారు. కానీ వీరెప్పుడు దేవుడిని, దేవతని, బొమ్మని చేసుకోలేదు. 430 సంవత్సరాలు విగ్రహాల జోలికి వెళ్ళని వీళ్ళు ఒక్కసారి ఆ విగ్రహాలున్న ఐగుప్తు నుంచి అరణ్యంలోకి వచ్చేసారు. అరణ్యంలో విగ్రహాలు లేవు. ఇప్పుడు కొత్తగా వీళ్ళు విగ్రహం చేసుకోవడం ప్రారంభించారు. విగ్రహం అంటే ఏంటో ఎరగని వీళ్ళు ఇప్పుడు విగ్రహం చేసుకున్నారు, బంగారపు దూడగా. మనము చాలాసార్లు విగ్రహాలు చేసుకుంటున్నాం కదా. చాలా సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. క్రైస్తవుల విగ్రహాలు అంతరంగంలో ఉంటాయి, హైందువుల విగ్రహాలు బయటికి ఉంటాయి. వాళ్ళవి కనబడే విగ్రహాలు, మనవి కనబడని విగ్రహాలు. 4వది. 5వది మనం చూస్తే 22వ వచనంలో, ఎర్ర సముద్రము వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయేరి. ఎర్ర సముద్రం దగ్గర దేవుణ్ణి మర్చిపోయారు. ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది, వెనక చూస్తే ఫరో సైన్యము దండుగా ప్రవాహంగా వస్తున్నారు. మోషే, మమ్మల్ని ఎందుకు ఈ ఎర్ర సముద్రం తీసుకుని వచ్చు? ఈ సముద్రంలో చంపాలనా? ఐగుప్తులో సమాధులు లేవనా అని మోషే మీద సనిగారు. ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడు ఎర్ర సముద్రంని దాటించగలడు అనేది వాళ్ళు నమ్మలేదు. ఎర్ర సముద్రం దగ్గర తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారు. మనము దేవుణ్ణి ఎన్నిసార్లు మర్చిపోయాం? దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నా మనము కొన్ని సందర్భాల్లో ఎవరూ లేరు, ఏ దిక్కు లేదు అన్నట్టు. ఈ డాక్టరే దిక్కు అనుకుంటాం, ఈ హాస్పిటలే దిక్కు అనుకుంటాం. హాస్పిటల్కి వెళ్తాము,
డాక్టర్స్ దగ్గరికి వెళ్తాము, చెకింగ్ చేసుకుంటాం, కానీ దిక్కు హాస్పిటల్ కాదు, దిక్కు డాక్టర్లు కాదు, దిక్కు దేవుడు అని అర్థం చేసుకుంటాం. వాళ్ళు ఇచ్చిన మందులు వేసుకుంటాం, కానీ వాళ్ళు ఏమీ చేయలేరు, దేవుడే చేస్తాడు. తర్వాత 24వ వచనం, వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి, యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుగుకొనిరి. వీళ్ళు ఈ ప్రయాణంలో చేసిన మరొకటి ఏమిటంటే, రమ్యమైన దేశమును అంటే కనానును నిరాకరించారు. కనానును నిరాకరించారు. దేవుని మాట వినలేదు వాళ్ళు. దేవుని మీద వాళ్ళు సనిగారు. కనాను రమ్యమైనది అంటే ఎంతో సౌందర్యమైనది. ద్వితీయోపదేశకాండంలో మీరు చూస్తారు. అందుకని రమ్యమైన కనాను నిరాకరించారంట. అంతేకాదు దేవుని మాట వినలేదంట. వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి దేవుని మీద సనుక్కున్నారంట. మోషేకి సనుగులు వినబడలేదు, కానీ దేవుడికి సనుగుళ్ళు వినబడ్డాయి. మనం ఎన్నిసార్లు సనుక్కున్నాం దేవుని మీద? ఏం దేవుళ్ళండి, నమ్ముకున్నాము, బలలో పాల్గొంటున్నాము, ప్రార్థనలు చేస్తున్నాం, అనుకున్నవి జరగడం లేదని ఎన్నిసార్లు సనుక్కొని ఉంటారు. ప్రార్థన చేసిన అంశాలు మన జీవితంలో వెంటనే జరగలేదనుకోండి, బయటికి సనుగుళ్ళు పక్క వాళ్ళకి వినబడేటట్టుగా మనం సనుక్కోపోయినా మనసులోనైనా ఒక రకమైన నిరాశలో, సనుగుడులో మనం ఉన్నామా లేదా? సనుక్కున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు గుడారములో సనిగారు. ఇది మన గుడారంలో మనము సనుగుతున్నాం. అంతేకాదు వాళ్ళు ఇంకేం చేశారో చూడండి 28వ వచనంలో, మరియు వారు బయల్పెయోరును హత్తుకుని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి. బయల్పెయోరును దేవతలను హత్తుకున్నారు, చచ్చిన వారికి అర్పించిన బలిమాంసాన్ని భుజించారు. ఇది సంఖ్యాకాండం 25వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో చూడవచ్చు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 3వ వచనంలో చూడవచ్చు. చనిపోయిన వాటిని యూదులు అసలు ముట్టుకోకూడదు, తాకూడదు, కానీ చచ్చిన వాటిని వాళ్ళు భుజించారంట. ఆ దేవతలని హత్తుకున్నారంట. బయల్పెయోరు యొద్ద దేవతను హత్తుకున్నారు. వాళ్ళు చేయకూడదు కదా. దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు, నేను తప్ప మీకు ఇంకో దేవుడు ఉండకూడదు, ఏ రూపంలోనూ చేసుకోకూడదు అన్నాడు. కానీ వాళ్ళు అది చేశారు. మనము చాలా సందర్భాల్లో దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్కువగా మానవుల మీద ఆధారపడడం, దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాలను హత్తుకున్నట్టుగా మనుషులను హత్తుకోవడం. దేవునికి చాలామంది విలువ ఇవ్వరు. దేవునికి విలువ ఇవ్వకుండా మనుషులకు ఇచ్చినంత విలువ, ప్రయారిటీ, ప్రాధాన్యత చాలామంది దేవునికి ఇవ్వరు. మనుషులకి భయపడినంతగా, ఈ మాట అర్థం చేసుకోండి, కనబడే మనుషులకి భయపడుతున్నాము, కనబడని దేవునికి భయపడుతున్నాము. కనబడే మనుషులకు భయపడుతున్నాము, గౌరవిస్తున్నాము, సరే తప్పేమీ కాదు. కానీ కనబడని దేవునికి భయపడి కనబడని దేవునికి కావలసిన గౌరవాన్ని ఇస్తున్నామా? కనబడే వాళ్ళకే విలువ ఉంది, కానీ కనబడని దేవునికి పెద్దగా విలువ లేదు. కానీ దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయన మహిమ ఈ విశ్వమంతా వ్యాపించింది. దేవుడు మన చుట్టూ ఆవరించాడు. దేవుడు అదృశ్యుడు, ఆత్మస్వరూపి. ఆయన మహిమ ఈ విశ్వమంతా ఉంది. దేవుడు భౌతిక నేత్రాలకి కనబడకపోవచ్చు, కానీ ఆయన ఆత్మస్వరూపుడుగా మనలో ఉన్నాడు. మన చుట్టూ ఆయన మహిమ ఉంది, మనకి కనబడకపోవచ్చు. సో ఆ రోజున వాళ్ళు దేవతను హత్తుకున్నారు, తమ్ము తాము అపవిత్రపరుచుకున్నారు. చచ్చిన వాటిని భుజించారు అంటే, చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించారంటే తమ్ము తాము అపవిత్రపరుచుకున్నారు. మనకు మనం అపవిత్రపరచుకోవడం లేదా? దేవుని కన్నా కొంతమందికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి హత్తుకుంటున్నాం, అపవిత్రపరుచుకుంటున్నాం. 32వ వచనంలో, మెరీబా జలముల యొద్ద వారు ఆయనకి కోపం పుట్టించిరి. మనము దేవునికి ఎన్నిసార్లు కోపం పుట్టించాం? ఎన్నిసార్లు దేవునికి కోపం పుట్టించారు? కావున వారి మూలంగా మోషేకు బాధ కలిగెను. మోషే బాధ కలిగి మోషే తన పెదవులతో కాని మాట పలికాడంట. దేవుణ్ణి బాధపరిచాము, దేవునికి కోపాన్ని తీసుకుని వచ్చాము. 35వ వచనంలో, అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకునిరి, వారి విగ్రహములకు పూజ చేసిరి. ఇజ్రాయేల్ ప్రజలు అన్యజనులతో సహవాసం చేశారు, వారి విగ్రహములకు పూజ చేశారు.
మనము అంటే అన్యజనులతో స్నేహం వద్దని కదా, మనం పనిచేస్తున్నదంతా కూడా వాళ్ళ చుట్టే కదా. మన ఇంటి చుట్టూ అన్యజనులే ఉంటారు. మనం ఎక్కడికి వెళ్ళినా అన్యజనులు ఉంటారు. మనం క్రిస్టియన్ కాలనీలో ఉండలేం కదా. బియ్యం కొనుక్కోవాలన్నా, పెట్రోల్ బంక్ వెళ్ళాలన్నా, ఏది కొనుక్కోవాలన్నా అది హిందువుల షాపే కదా. వాళ్ళు అన్యజనులతో సహవాసం చేశారు అంటే అర్థం ఏంటంటే వారితో కలిసిపోయారు, వారి క్రియలు చేశారు, వారి విగ్రహాలకు పూజ చేశారు. ఈ రోజున చాలామంది క్రైస్తవులు అన్యజనుల్లో కలిసిపోయినట్టుగా అన్యజనుల కార్యాలు చేస్తున్నారు. అన్యజనులకున్న ఆచారాలన్నీ క్రైస్తవులకు ఉన్నాయి లేవా? అన్యజనులకున్న ఆచారాలన్నీ క్రైస్తవులకు ఉన్నాయి. అన్యజనులకున్న ముహూర్తాలు క్రైస్తవులు. ఇదంతా మ్యారేజ్ సీజన్. చూసారా, ఎక్కడ చూసినా పెళ్ళిళ్ళు జరిగిపోతున్నాయి, క్రైస్తవులు కూడా చేసుకుంటున్నారు. మ్యారేజ్ సీజన్ ఈ సీజన్లో జరిగిపోతున్నాయి. ఇంకోటి ఏంటంటే లెంట్ వస్తుంది కదా, లెంట్కు ముందు కూడా క్రైస్తవుల్లో ఒక ఆచారం ఉంటుంది. అంటే 40 రోజులు లెంట్ అని అంటాం, 40 రోజులు ఉపవాసం చేసుకుంటారు. ఆ లెంటు అంటే భస్మ బుధవారం అని అంటాం. లెంటు ప్రారంభం కాకముందే ఎంగేజ్మెంట్లు కానీ పెళ్ళిళ్ళు కానీ అయిపోతాయి. అందుకని ఎక్కడ చూసినా పెండాల్స్, టెంట్లు చూస్తున్నారు కదా. భస్మ బుధవారం స్టార్ట్ అయిపోతుంది, లెంట్ స్టార్ట్ అయిపోతుంది. లెంట్కి ముందే ఎంగేజ్మెంట్లు, ముహూర్తాలు. అంటే కొంతమంది క్రైస్తవులు మనం చేసుకోం, కానీ మనం కావాలని ఆ టైంలోనే చేసుకుందాం. మనం ఆ టైంలోనే పెళ్లి చేసుకుందాం, లెంట్లోనే పెళ్లి చేసుకోవాలి. భస్మ బుధవారం రోజునే మంచి శుభకార్యాలు మనం చేయాలి. ఇది క్రైస్తవులు గుణపాఠం నేర్పించాలి మనం. ఆ రోజున ఇజ్రాయేల్ ప్రజలు అన్యజనులతో సహవాసం చేసి వారి కార్యాలు చేశారు. ఈ రోజున చేయడం లేదా? అందుకే 106వ కీర్తన ఎవరి గురించి చెప్పంటారా? మన గురించే. తర్వాత 37వ వచనం, మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దెయ్యములకు బలిగా అర్పించిరి. వారు తమ కుమారులను తమ కుమార్తెలను దెయ్యములకు బలిగా అర్పించిరి. మనష్షే కాలంలో 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం మీరు చూస్తే, 2వ రాజుల గ్రంథం 16, 13 తర్వాత చూడండి, వాళ్ళు దెయ్యములకు బలిగా అర్పించేశారంట. అంటే దేవతలకు బలిగా అర్పించేశారు. ఎక్కువగా బయలు దేవతలకి, అష్టారోతు దేవతలకి వారి పిల్లల్ని బలిగా అర్పించేశారు, బలిగా ఇచ్చారు కుమారులను కుమార్తెలను. అంతేకాదు వారు కుమారులను కుమార్తెలను అన్యజనులతో వివాహ సంబంధాలు పెట్టుకున్నారు. అన్యజనులతో వివాహ సంబంధాలు, విశ్వాసులతో కాకుండా. అది ఆ రోజున చేశారు, ఈరోజు కూడా ఉంది. 39వ వచనం, తమ క్రియల వల్ల వాళ్ళు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. క్రియల వల్ల అపవిత్రులైరి, నడవడి వలన వ్యభిచరించిన వాళ్ళైరి. ఆత్మ సంబంధమైన వ్యభిచారం అంటాం. అంటే దేవునికి దూరంగా వెళ్ళారు. అన్య దేవతల్ని పూజించుట అనేది ఆత్మ సంబంధమైన వ్యభిచారం, స్పిరిచువల్ అడల్టరీ అని అంటాం. నిజమైన దేవుని విడిచిపెట్టి అన్య దేవతల వైపు ఎవరైనా వెళితే అది వ్యభిచారంతో దేవుడు పోలిస్తాడు. యెహెజ్కేలు గ్రంథంలో చెప్తాడు, ఇర్మియా గ్రంథంలో చెప్తాడు. ఇజ్రాయేల్ ప్రజలు వ్యభిచారులైరి అని అంటాడు. అంటే యెహోవా దేవుని విడిచిపెట్టి అన్య దేవతల వైపు మొగ్గు చూపించారు. వారి క్రియల వల్ల అపవిత్రులయ్యారు. వాళ్ళు చేసే ప్రతి పని కూడా దేవునికి వ్యతిరేకంగా చేశారు, అపవిత్రులు అయిపోయారు. చూసారు ఎన్ని కార్యాలు చేశారు. 43వ వచనంలో చూస్తే, అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను, అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చిరి. దేవుడు ఎన్నోసార్లు వారిని విడిపించాడు, శత్రువుల నుంచి విడిపించాడు. ఆ 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం మనం చూస్తే, మెనీ ఎ టైమ్స్ గాడ్ డెలివర్డ్ దెమ్ ఫ్రమ్ ఎనిమీస్. ఇన్నిసార్లు శత్రువుల నుంచి దేవుడు వారిని విడిపించిన వాళ్ళు ఏం చేశారంటే తమ ఆలోచన ప్రకారమే తిరుగుతున్నారంట. మంట అయిపోయి దేవుడు ఎన్నిసార్లు మనల్ని విడిపిస్తున్నాడు. రోడ్డు మీదకి వెళ్ళి ఇంటికి వస్తున్నామంటే క్షేమాన్ని, భద్రతను ఎవరు ఇస్తున్నారు? దేవుడు ఇస్తున్నాడు. ఎన్నిసార్లు ఆయన విడిపిస్తున్నాడు. విడిపించిన ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారంట, అయినను వారు వారి ఆలోచన ప్రకారమే తిరుగుబాటు చేశారు. అంటే వాళ్ళ ఆలోచన ప్రకారమే జీవించారు, దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈ 106వ కీర్తన అంతా కూడా ఇజ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల ప్రయాణంలో ఏ రకంగా దేవునికి వ్యతిరేకంగా జీవించారు. 14వ వచనంలో ఆశించారు, శోధించారన్నాడు. 16వ వచనంలో అసూయపడ్డారన్నారు. 20వ వచనంలో
విగ్రహాన్ని పూజించారన్నారు. 22వ వచనంలో దేవుణ్ణి మర్చిపోయారని రాయబడింది. 24వ వచనంలో రమ్యమైన దేశంను నిరాకరించారనుంది. అంతేకాదు 25వ వచనంలో దేవుని మీద సనుక్కున్నారు, దేవుని మాట ఆలకించలేదు. 28వ వచనంలో అన్యదేవతలను హత్తుకున్నారు, అపవిత్రులు అయిపోయారు. 32వ వచనంలో కోపం పుట్టించారు, బాధ పుట్టించారు. 33వ వచనంలో తిరుగుబాటు చేశారు. 34వ వచనంలో ఆయన 35వ వచనంలో అన్యజనులతో సహవాసం చేశారు, విగ్రహ పూజలు చేశారు. 37వ వచనంలో కుమారులు కుమార్తెల్ని దహనబలిగా అర్పించేశారు. 39వ వచనంలో క్రియల వల్ల అపవిత్రులు అయ్యారు, నడవడిలో వ్యభిచారులు అయ్యారు. 43వ వచనంలో దేవుడు వారిని విడిపిస్తున్నా సరే వారి ఆలోచనల ప్రకారం తిరుగుబాటు చేశారు. ఈ అధ్యాయం అంతా కూడా వారు దేవునికి వ్యతిరేకంగా చేసిన కార్యాలు. ఇది మనకు సంబంధించింది. ఇన్ని వచనాలు చదివేము కదా, ఇన్ని వచనాల్లో మనం దరిదాపు అన్నిట్లో ఫిట్ అవుతామేమో. ఇజ్రాయేల్ ప్రజలకున్న ఆ దేవుని ఎడల వ్యతిరేకమైన లక్షణాలు, స్వభావం అన్నీ మనలో ఉండొచ్చు. అయితే చివరిలో ఏమంటున్నాడు చూడండి, 44వ వచనంలో అయినను, ఇది అద్భుతమైన మాట, అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. 106వ కీర్తనలో ఆ 43వ వచనం వరకు ఇన్ని రకాలుగా ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి విసిగించి, దేవుణ్ణి శోధించి, దేవునికి కోపాన్ని తీసుకొని వచ్చి, అసూయపడి, తిరుగుబాటు చేసి, అపవిత్రులైపోయి వారి సొంత ఆలోచన ప్రకారం జీవించినా సరే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని దగ్గరకు వచ్చి ఇన్ని చేసినా సరే వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చి రోధిస్తే దేవుడు ఏం చేస్తాడంటే వింటున్నాడు. మనం ఆరాధన చేయడానికి కారణం ఇదే. అయినను ఇన్స్పైట్ ఆఫ్ దేర్ రెబలియస్ నేచర్ అంటాం. అయినను ఇన్ని రకాలుగా దేవుని మీద తిరుగుబాటు చేసినను వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చి కన్నీరు కార్చి రోధిస్తే దేవుడు ఏం చేస్తున్నాడంటే విని వారిని విడిపిస్తున్నాడంటే. చూడండి 45వ వచనంలో వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకొని. ఏంటి ఆ పై వచనాలు చూస్తే వీళ్ళందరినీ కట్టగట్టి అగ్నిగుండంలో వేసేయాలనిపిస్తుంది. ఎన్ని రకాలుగా వాళ్ళు జీవించారు. ఆ 14వ వచనం నుండి 44వ వచనం వరకు చూస్తే దేవుని మీద ఎన్ని రకాలుగా వాళ్ళు వ్యతిరేకమైన కార్యాలు చేసిన దేవుడు ఏం చేస్తున్నాడంట, ఆయనను వారి రోదన విని ఆయన వారి శ్రమను చూసి ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకొని తన కృపా బాహుళ్యమును బట్టి వారిని కరుణించెను. ఇది ఈ కీర్తన అంతటికీ హైలైట్ ఎక్కడుందంటే ఈ 45వ వచనంలో అయినను ఆయన వారి రోదన విని వారిని గూర్చి ఆలోచన చేసి ఆయన నిబంధన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, మోషేతో, దావీదుతో ఆయన చేసిన నిబంధనలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని ఆయన కృపా బాహుళ్యము వాత్సల్యతను బట్టి వారిని ఏం చేశాడంటే కరుణించెను, అంటే క్షమించాడు. ఇప్పుడు మనం ఎందుకు ఆరాధన చేయాలంటే, ప్రభా ఎన్నోసార్లు మేము నిన్ను శోధించాం, ఎన్నోసార్లు మేము ఆశించకూడనివి ఆశించాం. అదే కదా 14వ వచనంలో ఆశించకూడనివి ఆశించాం. ఎన్నోసార్లు నిన్ను శోధించాం, అది కావాలి ఇది కావాలని శోధించాం. ఎన్నోసార్లు నీ మీద ఆయాసపడ్డాం. ఎన్నోసార్లు విగ్రహాలు కలిగి ఉన్నాం మా అంతరంగంలో. ఎన్నోసార్లు మీరిచ్చిన రక్షణని మర్చిపోయాం. ఎన్నోసార్లు నిన్ను నిరాకరించాం, నీ మీద సనిగాం, నీకు కోపం తీసుకొని వచ్చాం. ఎన్నోసార్లు అపవిత్రులుగా ఉన్నాం, ఎన్నోసార్లు తిరుగుబాటు చేశాం, ఎన్నోసార్లు అన్యజనులతో కలిసిపోయాం, ఎన్నోసార్లు అన్యజనుల కార్యాలు చేశాం, ఎన్నోసార్లు మా పిల్లల్ని బలులుగా ఇచ్చేసాం. అయినను మేము రోధిస్తే నువ్వు మా గురించి ఆలోచన చేసి నీవు మమ్మల్ని కరుణించావు. నువ్వు గొప్ప దేవుడివి, ఈ ఆరాధన నీకు సమర్పిస్తున్నాను. అది ఆరాధన అంటే. ఆరాధన అంటే ఇది.
దేవుడు ఏం చేశాడు, అసలు మనం ఎటువంటి వారమి అనేది మనం చూసాం. ఎటువంటి వారమో మనం చూసాం. దేవుడు ఎటువంటి వాడో చూస్తున్నాం. ఇటువంటి వారిని సైతం దేవుడు ఏం చేశాడు, రోదన విని కృపా బాహుళ్యమును బట్టి, అంటే ఈస్ అబండెంట్ మర్సీస్ అని అంటాం, అబండెంట్ కైండ్నెస్ అంటాం. అంటే దేవునికున్న అత్యధికమైన కృపను బట్టి, దేవునికున్న అత్యధికమైన దయను బట్టి ఏం చేశాడంట, కరుణించాడు, క్షమించాడు. చూడండి 46వ వచనంలో, వారిని చెరగొని పోయిన వారందరికీ వారి యొక్క కనికరము పుట్టి కరుణించాడు. ఎవరైతే వారిని చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయాడో వారు ఇజ్రాయేలు ప్రజల మీద కనికరం పుట్టించేటట్టుగా చేశాడు, కనికరం చూపించాడు. అందుకని దేవుణ్ణి మనం ఆరాధన చేయడానికి గల కారణం ఏమిటంటే, మనం ఎవరమో మనకు అర్థమవుతుంది ఈ కీర్తనలో, దేవుడెవరో మనకు అర్థమవుతున్నాడు ఈ కీర్తనలో. ఇటువంటి మనుషుల్ని దేవుడు ఏం చేశాడు, కరుణిస్తున్నాడు. మన స్తుతికి కారణం అదే, మన ఆరాధనకు కారణం అదే. అందుకని ఇటువంటి లక్షణాలు కలిగిన ఆ రోజున ఇజ్రాయేల్ ప్రజల్ని ఇన్ని రకాలుగా ఆయన రోదన విని వారిని నిబంధనను జ్ఞాపకం చేసు, దేవుడు కూడా మన విషయంలో యేసులో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు ద్వారా నూతన నిబంధన చేశాడు సిలువ మరణం ద్వారా. ఇట్స్ ఎ న్యూ కవెనెంట్ ఇన్ జీసస్ క్రైస్ట్. అందుకని దేవుని ముందు, తండ్రి అయిన దేవుని ముందు ఏ విశ్వాసం ఎప్పుడు నిలబడినా తండ్రి అయిన దేవుడు మనల్ని చూడు, మనలో ఉన్న యేసుని చూస్తాడు. చూసి ఏం చేస్తాడు, కరుణిస్తాడు. వెళ్ళిపో, నీ పాపాలు నేను ఎప్పుడో క్షమించేశాను, ఎందుకంటే నా కుమారుడిని యేసు ప్రభు నీ పాపముల కొరకు సిలువలో మరణించాడు. ఐ ఫర్గివ్ యూ, ఐ విల్ షో యూ మై మర్సీ. నా ముందు మీరు దోషులుగా లేరు. దేవుని ముందు, తండ్రి అయిన దేవుని ముందు ఏ విశ్వాసి దోషుడుగా ఉండడు. ఎందుకంటే వారి దోషాలన్నింటినీ కుమారుడైన యేసు ప్రభు సిలువలో భరించాడు, క్షమించాడు, కరుణించాడు. అందుకని నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజున దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటే, గాడ్ ద ఫాదర్ రిమెంబర్స్ ఎవ్రీ బిలీవర్ ఇన్ జీసస్ క్రైస్ట్. గాడ్ ద ఫాదర్ రిమెంబర్స్ ఎవ్రీ బిలీవర్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసులో తండ్రి అయిన దేవుడు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటాడు. యేసులో జ్ఞాపకం చేసుకోగానే యేసు ప్రభు శిలువ మరణం, ఆ పరిశుద్ధ రక్తము, ఈ జ్ఞాపకం వచ్చి ఈ యేసులో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి ప్రజలను ఏం చేస్తున్నాడుగా, క్షమిస్తున్నాడు, కరుణిస్తున్నాడు, కనికరం చూపిస్తున్నాడు. ఇది ఆరాధనకు కారణాలు ఇవి. ఆ రోజున ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో మన జీవితాలు కరెక్ట్గా ఫిట్ అవుతాయి. కానీ వాళ్ళు రోధించారు, వారు దేవుని దగ్గరకు వచ్చి మనవి చేసుకున్నారు. దేవుడు కృపాబాహుళ్యమును బట్టి, అబండెంట్ మెర్సీస్ని బట్టి దేవుడు వారిని కరుణించాడు. అలాగే దేవుడు మనల్ని కూడా కరుణించాడు, కరుణిస్తున్నాడు కూడా. ఆయన మెర్సీస్ దే ఆర్ కంటిన్యూ. అంటే విలాప వాక్యాల్లో ఉంటుంది కదా, చూడండి. విలాప వాక్యాల గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ ఒక్క మాటని జ్ఞాపకం చేసుకుందాం. 3వ అధ్యాయం 32వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 32వ వచనం. మనకు తెలిసిందే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచును గనుక మనము నిర్మూలము కాకున్నవారం. చూసి అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. చూడండి ఆ మాట చూడండి, 22వ వచనంలో, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగగా నిలుచున్నది కనుక. ఎడతెగగా నిలుచున్నది అంటే ఆల్వేస్ ఏదో నిన్నుండి ఈరోజు పోయేది కాదు ఆయనది. మనం నిన్న బాగా ప్రేమిస్తాం, ఈరోజు కోపం వచ్చిందంటే వాళ్ళు పక్కన పెడతాం. దేవుడు నిన్న, ఈరోజు, రేపు ఆయన వాత్సల్యత ఎప్పటికప్పుడు ఫ్రెష్ అంటే ఎడతెగక నిలుచున్నది అంటాడు. నూతనముగా ఆయనకు వాత్సల్యత పుడుతుంది అంటాడు. అందుకని మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేస్తామంటే, ఇజ్రాయేల్ ప్రజలు ఏ విషయాల్లో తప్పిపోయారో మనము ఆయా విషయాల్లో తప్పిపోతూనే ఉన్నాం. కానీ దేవుడు వారి ఏళ్ళ కరుణ చూపించాడు, మన ఏళ్ళలో కూడా కరుణ చూపించాడు, చూపిస్తూ ఉన్నాడు.
అందును బట్టి నీకు ఆరాధన సమర్పిస్తున్నాను అని దేవునికి ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఆరాధన చేద్దాం త్వరగా, బ్రదర్స్లో సిస్టర్స్లో త్వరగా ఆరాధన చేద్దాం.